ఆంటీ. ఎవరు బాబు? నా పేరు చైతన్య. మీ లక్ష్మి చదువుతున్న ట్యుటోరియల్ కాలేజీలో ట్యూటర్ని. అలాగే బాబు, బయటే నుంచి మాట్లాడుతున్నావే, లోపలికి రా. పర్లేదంటీ, మీకు కొన్ని విషయాలు చెప్పాలి. నేను బయట సాఫ్ట్వేర్ కంపెనీలో జాబ్ చేస్తూ ఇంగ్లీష్ కోచింగ్ ఇన్స్టిట్యూట్ లో పార్ట్ టైం ట్యూటర్ గా పనిచేస్తున్నాను. మా లక్కీ చదివేది నీ దగ్గరేనా బాబు? అవునంటీ, కానీ తను చదవట్లేదు. తన కాన్సన్ట్రేషన్ చదువు మీద లేదు. ఏదో కాలక్షేపానికి కాలేజీకి వస్తున్నట్టుంది. క్లాస్ లోనూ బయట బాగా అల్లరి చేస్తుంది. పరీక్షల్లో జాబ్ అప్లికేషన్ లెటర్ రాయమంటే మీ అమ్మాయి మ్యారేజ్ అప్లికేషన్ లెటర్ రాసింది. మిమ్మల్ని బాధ పెట్టినందుకు క్షమించండి. మీ అమ్మాయి మీ చెయ్యి దాటక ముందే జాగ్రత్త పడతారని చెప్పాను. వస్తానంటీ. మాట్లాడుకో. ఎంత పని చేసేవే? నేనేం చేశాను? గొంతు పిసుకు సంపుతా. ఆ అబ్బాయి మంచోడు కాబట్టి నువ్వు రాసిన ఉత్తరం తీసుకొచ్చి నా చేతిలో పెట్టాడు. మ్యారేజ్ అప్లై రాస్తావా? చెట్టంత అక్కకి పెళ్లి కాకుండా ఉంటే నీకేమిటే తొందర? చాలమ్మా, నీకో దండం, నీ చదువుకో దండం. నేను అక్కతో చెప్తా. చెప్పు. అసలు విషయం చెప్తే అదే నిన్ను చంపేస్తుంది. చెప్పరా? మా సారు పేరు బబ్బు సారా, కేర్ ఆఫ్ కాచిగూడ. బాగున్నారు. ఇదే పెళ్లి కూతురు, మా పెద్దమ్మాయి. నాకు సరిగ్గా ఎలాంటి ప్రాపర్టీ కావాలి. నేను ఆల్రెడీ 2 సైట్లు చూశాను గానీ అంత సాటిస్ఫాక్షన్ లేదు. ఈ డీల్ ఓకే. బాబు, మీరనేది కన్ఫ్యూజ్ అవ్వకండమ్మా, మా సార్ రియల్ ఎస్టేట్ కదా, అప్పుడప్పుడు ఫ్లోలో ఆ భాష మాట్లాడుతూ ఉంటారు. నేను హైదరాబాద్ లో ఉంటాను. మా అమ్మ నాన్న హనుమకొండలో ఉంటారు. వాళ్ళని చూసుకోవడానికి మనిషి కావాలంటేను పెళ్లి చేసుకుని కోడలు పంపిస్తానని చెప్పాను. ఇది నా విజిటింగ్ కార్డ్. డీల్ నచ్చితే కాల్ చేయండి. బ్రోచర్స్ ప్రింట్ చేసి సుమోలో పంపిస్తాను. మీ బంధువులకి లారీ పంపిస్తాను. వస్తానమ్మా, వస్తాను. చివరిగా ఒక మాట చెప్పేసిరా. సార్, నేను. చెప్పండి. చెన్నై నుంచి ఎప్పుడు వచ్చారు? మార్నింగ్ వచ్చాను సార్. పాపన గురించిన ఇన్ఫర్మేషన్ ఏమైనా తెలిసిందా? ఆ విషయం చెప్పడానికే ఫోన్ చేశాను సార్. చెప్పు. ఓకే, నేను అరేంజ్ చేస్తాను. ఓకే సార్. చెప్పు శివ. చెన్నై నుంచి డిటెక్టివ్ వచ్చాడు సార్. వచ్చాడా? పాప ఆచూకేమైనా తెలిసిందా? చిత్తూరులోని ఓ వ్యక్తి దగ్గర పాపను గురించిన ఇన్ఫర్మేషన్ ఉందా సార్? ఇన్ఫర్మేషన్ ఉందా? నిజంగానా? నా చిట్టితలు ఎక్కడుంది? ఇప్పుడు ఎలా ఉంది? ఆ వివరాలు ఏవి అతను చెప్పలేదు సార్. ఎందుకు చెప్పలేదు? చెప్పడానికి డబ్బులు అడుగుతున్నాడంట. ఎంత అడుగుతున్నాడు? 3 లక్షలు సార్. 30 లక్షలు పోయినా పర్వాలేదు, కానీ నా చిట్టితల్లి ఆచూకీ నాకు తెలియాలి వెంటనే. మరి డబ్బులు? అరే, కొత్తగా అడుగుతావేమయ్యా? హోటల్లో తీసుకో. అన్ని డబ్బులు హోటల్లో అకౌంట్స్ ప్రాబ్లం వస్తుందా సార్? ఏం కాదు, తీసుకోరా. డిటెక్టివ్ కి ఇచ్చి అతన్ని వెంటనే చిత్తూరు పంపించు. సరే సార్. నాకు వెంటనే 5 లక్షల రూపాయలు కావాలి. అక్కా, తొందరగా డబ్బులు ఇచ్చేస్తే వెళ్ళిపోతాను. ఉన్న పళ్ళని ఇంటికొచ్చి నన్ను ఇలా కూర్చోబెట్టి 5 లక్షలంటే నేను ఎక్కడిస్తానురా? చాలా సంవత్సరాల క్రితం మీ ఆయన చేసిన ఘనకార్యం. ఇప్పుడు అర్థమైందా? ఆ డబ్బులు ఇవ్వకపోతే ఇద్దరం ఇరుక్కుంటాం. అప్పుడు నీది కూడా నాలాగే దుబాయ్ బతికే. పని పెట్టుకురా, గుండె దడగా ఉంది. ఇప్పుడు ఏం చెయ్యాలి? అన్ని డబ్బులు ఎలా సర్దాలి? ఇంటి పత్రాలు ఇంట్లోనే ఉన్నాయా? ఉన్నాయి. ఎందుకు? వాటిని బయట తాకట్టు పెట్టి డబ్బు తీసుకొస్తాను. అవి ఇంకేం ఆలోచించక, మనకి దీనికంటే పెద్ద ప్రమాదం ఏం రాదు. ఇవ్వు. ఇది మ్యాగీ కష్టార్జితం. జాగ్రత్తరా. నాకు తెలుసులేక. ఇవి పెట్టుకుని వాడు ఫైనాన్స్ ఇస్తానంటే మళ్ళీ వచ్చి సంతకాలు తీసుకుంటాను. వస్తా.